హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నివీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను మీకు ముల్లంగి పచ్చడి ఎలా తయారు చేస్తారో చూపించబోతున్నాను. ఈ ముల్లంగి పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 2 పెద్ద ముల్లంగిలని కడిగి తురుముకోవాలి. 1 కప్పు పెరుగు, కొత్తిమీర, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ పల్లి పొడి, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ, ఉప్పు. ఈరోజు చేయబోయే రెసిపీ నేను కాదు, మా అమ్మ చేస్తుంది. మా అమ్మ చేసే రెసిపీ నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ముందుగా మనము ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని అందులో తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా ఇంగువ, చిటికెడు పసుపు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ వేసిన తర్వాత తురిమిన ముల్లంగిని మనము ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలా ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి దీన్ని మగ్గనివ్వాలి. ఒక 3 to 4 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలిపి ముల్లంగి అనేది కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు మనము కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే చూడండి, ముల్లంగి బాగా మెత్తబడింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పల్లి పొడి, అలాగే మనం తీసుకున్న పెరుగుని ఇందులో వేసి కలుపుకోవాలి. మంచి థిక్ పెరుగు తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అంతే, పచ్చడి రెడీ. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తొందరగా అయిపోయే ముల్లంగి పచ్చడిది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.